మీరు చూసిన తమ్మునేలు నిజమే. ఇప్పుడుకొచ్చి మనకి బాహుబలి 1 అయినా బాహుబలి 2 అయినా పుష్ప 2 అయినా ఏదైనా కానీ మనకు 2,000 కోట్లు ఊరిస్తున్నామో కానీ దగ్గర రావట్లేదు. ఇప్పటివరకు ఊరించడమే సరిపోతుంది కానీ 2,000 కోట్లు అయితే మన తెలుగు ఫిల్మ్ ఏది కూడా లేదు. బాలీవుడ్లో అయితే దంగలు తప్పించి ఇంకోటి మన ఇండియాలో చరిత్రలో దంగలు ఒకటే 2,000 కోట్లు దాటింది. బాహుబలి 2 కూడా 1800 చిల్లరతో ఆగిపోయింది కానీ 2,000 కోట్లు పూర్తి అవ్వలేదు. ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి 2,000 కోట్లు మన తెలుగు ఇండస్ట్రీకి పెద్ద విషయం అయితే కాదు, కానీ ఊరిస్తుంది కానీ రావట్లేదు. నాకు తెలిసి 2,000 కోట్లు మొదటగా కొట్టేది వేసినమంటే నాకు తెలిసి కల్కి 2 అవ్వచ్చు. నాకు తెలిసి కల్కి 2 కంపల్సరీ. 2,000 కోట్లు కల్కి 2 కంపల్సరీ అవ్వచ్చు, ఏది త్వరగా రిలీజ్ అవుతాయి. లేదు వంగతో ప్రభాస్ గారు స్పిరిట్ సినిమా రిలీజ్ అవుతే అది కంపల్సరీ 1000 దాడుతుంది. 2,000 కోట్లు అయితే కష్టం అనుకో, 1000, 1,200, 1,100 ఇంచుమించు రావచ్చు. ఎందుకంటే 2,000 కోట్లు కొట్టాలంటే పార్ట్ 2 ఉంటేనే కొట్టగలదు, కానీ పార్ట్ 1 ఏ సినిమా కూడా అవ్వదు. ఏ సినిమాకి 2,000 కోట్లు ఫస్ట్ పార్ట్ ఏ సినిమాకి అవ్వదు. అది మీరు పుష్ప 1, 2 చూసుకుంటే పుష్ప 1 360 కోట్లు మొత్తం అని చూసుకుంటే, పుష్ప 2 చూసుకుంటే 1100 కోట్ల దగ్గర ఆగిపోయింది. 1100-1200 కోట్ల దగ్గర ఇంకా రన్ అవుతుంది. ఇంకా పూర్తిగా తెలియదు, పూర్తిగా అవ్వలేదు కాబట్టి చెప్పలేం. ఇంచుమించు 1,500 కూడా అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. పార్ట్ 3 ఏమో, పార్ట్ 3 చూడాలి. పుష్ప 3 2,000 కోట్లు పార్ట్ 3లో అవ్వచ్చు, ఎందుకంటే దాని క్రేజ్ బట్టి అవ్వచ్చు. కానీ నాకు తెలిసి సునాయాసంగా సింపుల్గా అయిపోయింది ఏదన్నా 2,000 కోట్లు అంటే అది కల్కి 2 కంపల్సరీ. ఎందుకంటే కల్కి 1 ఆ సరైనగా స్టోరీ అందుకున్న టైంలో సినిమా అయిపోయింది. అలాంటి సినిమాకి 1000 కోట్లు పూర్తి అయిపోయింది. ఇంకా అసలు ఇప్పుడు సెకండ్ పార్ట్ అసలైన స్టోరీలోకి వెళ్తారా, మహాభారతంలోకి వెళ్తారా. ఇంకా మహాభారతంలోకి వెళ్ళినప్పుడు ఇంకా ఊహించుకోలేము. ఆ విజువల్స్ కానీ, ఆ ఫైట్ సీన్ కానీ, ఆ స్టోరీ కానీ ఊహించుకోవడమే చాలా కష్టం. అలాంటిది 2,000 కోట్లు చాలా సునాయాసంగా వచ్చేది నాకు తెలిసి కల్కి 2కి అసలు ధీమాగా. ఇంకా స్పిరిట్ అయితే ఇంచుమించు 1000 కోట్లు 12-13 ఇంచుమించు 500 కోట్ల దాకా అవ్వచ్చు స్పిరిట్, దాని క్రేజ్ బట్టి. ఎందుకంటే బాలీవుడ్లో ప్రభాస్కి ఎంతైతే క్రేజ్ ఉందో, ప్రభాస్కి బాలీవుడ్లో ఎంతైతే క్రేజ్ ఉందో అలానే ఆ డైరెక్టర్ వంగ కూడా అంతే క్రేజ్ ఉంది. ఎందుకంటే మనకు అర్జున్ రెడ్డి కానీ, తర్వాత మనం తీసిన యానిమల్ కానీ అసలు బాలీవుడ్లో కుమ్మేసింది. యానిమల్ అయితే మనం చెప్పుకోవాల్సిన లేదు, మన ఆంధ్ర ఎంత ఎలాగాడిందో బాలీవుడ్లో అంత ఎలాగాడింది. అందుకనే ప్రభాస్కి ఎంత క్రేజ్ ఉందో డైరెక్ట్గా అంత క్రేజ్ ఉంది కాబట్టి స్పిరిట్ సినిమా ఇంచుమించు 1,500 కోట్లు ధీమా అయిపోద్ది. 15 కోట్లు లెక్క లేకుండా అయిపోద్ది నాకు తెలిసి ఈజీగానే. ఇంకా మనం చెప్పుకోవాల్సిన సినిమా గేమ్ చేంజర్. 1000 కోట్లు కూడా కష్టమే. గేమ్ చేంజర్కి నేను ఓపెన్గా చెప్తున్నా, 1000 కోట్లు కూడా కష్టమే గేమ్ చేంజర్కి. ఎందుకంటే గేమ్ చేంజర్ వచ్చే సిచ్యువేషన్ ఇప్పుడు కాదు, గేమ్ చేంజర్ సిచ్యువేషన్ దాటేసింది. ఎందుకంటే గేమ్ చేంజర్ సినిమా అంతా ఓన్లీ పొలిటికల్గా ఉంటుంది. ఆ పొలిటికల్గా చూడాలంటే రాష్ట్ర స్థాయిలో ఎలక్షన్ కానీ, దేశ స్థాయిలో ఎలక్షన్ కానీ ముందు రిలీజ్ అయి ఉంటే దాని క్రేజ్ వేలోకి ఉంది. ఇప్పుడు ఏంటంటే మొత్తం ఎలక్షన్ అంతా అయిపోయింది. ఇప్పుడు ఆ సినిమా బాగుంటే 500 కోట్లు 600 కోట్లు ఓకే, కానీ 1000 కోట్లు అనేది చాలా కష్టం గేమ్ చేంజర్కి. ఎందుకంటే ఇప్పుడున్న ప్రకారం శంకర్ గారికి అంత మార్కెట్ ఏం లేదు. ఆయన సినిమాకి ఇప్పుడు ఏ సినిమాకి వెళ్ళాలంటే ఓన్లీ రామ్ చరణ్ గారిని చూసి వెళ్తుంది తప్పించి డైరెక్టర్ గారిది అసలు ఏమీ ఉండదు. ఆయన విజువల్స్ కానీ అవి కానీ చూడటానికి ఏదో బాగుంటుంది కానీ సాంగ్స్ గట్టనే నాకు తెలిసి ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అవ్వాల్సింది కాదు. నాకైతేనే ఈ సినిమా ఇప్పుడైతే రిలీజ్ అవ్వాల్సింది కాదు నాకు తెలిసి. గేమ్ చేంజర్ అది దాటిపోయింది. గేమ్ చేంజర్కి ఈ టైము అయితే నాకైతే 500-600 కోట్లు కూడా కష్టమే సినిమాకి. ఒక 500-600 కోట్లు కష్టం, ఎందుకంటే సిచ్యువేషన్ దాటిపోయింది. ఎలక్షన్ ముందే అయితే సినిమాకి చాలా క్రేజ్ ఉంది, చాలా బాగుంది చూడటానికి. అండ్ ఏదో సాంగ్స్ అట్ చూస్తే ఆ సినిమాకి ఆ సాంగ్స్కి ఎక్కడ పొంతనైతే ఉండలేదు. ఎందుకంటే సినిమా స్టోరీ వేరు, సాంగ్స్లో ఎక్కడెక్కడో విజువల్స్ పెట్టారు. ఇప్పుడు నాకు తెలిసి శంకర్ గారిది అయితే ఏముండదు. శంకర్ గారి ద్వారా ఎవరు వెళ్ళి ఒక్క టికెట్ కూడా తెగదు నాకు తెలిసి. ఎన్ని టికెట్లు తెగినా ఓన్లీ రామ్ చరణ్ గారి ఫేస్, రామ్ చరణ్ గారి కోసం వెళ్ళవలసిందే. ఎందుకంటే శంకర్ గారి అయితే ఇప్పుడైతే ఎవరికి తమిళనాడులోనే క్రేజ్ లేదు. మొన్న రిలీజ్ అయిన భారత్ 2 మీకు అర్థమైపోయి ఉంటుంది ఎంత భారీ నష్టాలు తెచ్చిందో.
అంతేగాని ఇప్పుడున్న ప్రకారంగా శంకర్ గారు బట్టి ఎవరు వెళ్ళరా, ఓన్లీ రామ్ చరణ్ గారు బట్టి వెళ్తారు. రామ్ చరణ్ గారు బట్టి వెళ్తారు. నాకు తెలిసి కల్కి 2, పుష్ప 3, ఇది తర్వాత స్పిరిట్, ఇవి 1000 కోట్లు దాటి 2000 కోట్లకి దగ్గరికి వెళ్ళేది. ఇంకా కల్కి 2 అయితే 2000 కోట్లు పూర్తి అయిపోద్ది. ఎందుకంటే అది మహాభారతం స్టోరీ. ఆ విజువల్స్గా చూడడానికి చాలా బాగుంటుంది నాకు తెలిసి కల్కి 2. ఎందుకంటే నాగార్జున కూడా మంచి డైరెక్టర్ నిజంగానే, మామూలుగా తీయడం నాకు తెలిసి. చూడండి కల్కి 2 అదిరిపోద్ది. ఇంకా మనం చెప్పుకోవాల్సిన దేవరా. నేను చెప్తున్నా చూడండి, దేవరా అసలు దేవరాలో ఎన్టీఆర్ గారిని చనిపోవడం అసలు సినిమాకే మైనస్. ఆ సినిమాకి పార్ట్ 2 తీయడానికి మైనస్. ఎందుకంటే ఎన్టీఆర్ గారు ఎన్ని సినిమాలు తీసినా లుక్, దేవర లుక్ ఉంటుంది, బ్లాక్ లింగి తోటి షర్ట్ తోటి, నిజంగా అద్దరిపోద్ది ఆ లుక్. అలాంటి లుక్ని, అలాంటి మనిషిని సినిమా సెకండ్ పార్ట్లో లేకుండా ఎందుకైతే మరి అలా చేసారో, చంపేయడం నాకు అసలు నచ్చలేదు అసలు. జై లవకుశలో జై ఎంత లుక్లు, ఎంత టఫ్ లుక్లు ఉంటాడో, దేవరలో అంత 100 రెట్లు ఉంటాడు నిజంగా ఎన్టీఆర్ గారు. నిజంగా చాలా హెయిర్ స్టైల్ కానీ మనిషి కుదమట్టంగా ఉంటాడు. నిజంగా చూస్తే నేను దేవర థియేటర్ నుంచి బయటకు వచ్చి ఎన్టీఆర్ ఫ్యాన్స్కి ఫోన్ చేసి నేను చెప్పింది ఒకే ఒక మాట, ఎన్టీఆర్ అయితే చూడడానికి చాలా బాగున్నాడు. హెయిర్ స్టైల్ కానీ, ఆ డ్రెస్ కానీ, మనిషి చూడడానికి కుదమట్టంగా దిట్టంగా ఉన్నట్టున్నాడు. మన నిజంగా అసలు ఎన్టీఆర్ గారిని చంపేయడం నాకు అసలు దేవర 2కి చాలా మైనస్. దేవర 2 1000 కోట్లు చాలా కష్టం. ఒకవేళ ఫ్యాన్స్ కోపడినా కానీ, ఒకవేళ బాధపడినా, నన్ను ఏమైనా తిట్టుకున్నా పర్లేదు కానీ దేవర 2 1000 కోట్లు కష్టం. ఇంకా ఎన్టీఆర్ గారిది 1000 కోట్ల సినిమా ఏదైనా ఉందంటే నెక్స్ట్ ప్రశాంత్ నీల్ గారితో తీసే సినిమా 1000 కోట్లు చేయొచ్చు. కానీ దేవర 2కి ఆ ఛాన్స్ ఉండదు. దేవర 2లో ఈ ఎన్టీఆర్ గారిని చంపేయడం, దేవరాన్ని చంపేయడం నిజంగా సినిమాకి చాలా మైనస్. ఎంత మైనస్ అంటే సెకండ్ పార్ట్కి అంత అసలు అసలైన పట్టు అనేది దేవర క్యారెక్టర్, అసలు దేవ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ని చంపేయడం సెకండ్ పార్ట్కి చాలా లాస్. ఇంకా మనం చెప్పుకోవాల్సింది ఏదైనా సినిమా ఉందంటే 2000 కోట్లు దాటి 3000 కోట్లు 4000 కోట్ల దాకా కూడా వెళ్ళవలసింది ఏదైనా సినిమా అంటే అది రాజమౌళి గారితో తీసే మహేష్ బాబు గారి సినిమా. ఆ ఒక్క సినిమాకే మనం కళ్ళు మూసుకుని 2000 కోట్లు దాటేసి, 2000 కోట్లు కాదు అంతకు మించి ఊహించుకోవాలి 3000 కోట్లు 4000 కోట్లు. ఎందుకంటే మన ఇండియాలోనే కాదు, హాలీవుడ్లో కూడా రిలీజ్ అవుతుంది అది సినిమా. ఆ ఉద్దేశంతో నేను 4000 కోట్లు 3000 కోట్లు ఈజీగా వచ్చేది అనమాట. ఎందుకంటే ఇప్పుడున్న రాజమౌళి క్రేజ్ అంత కాదు, మన ఇండియాలోనే కాదు, హాలీవుడ్లో కూడా రాజమౌళి గారి పేరు జరుగుతుంది, అక్కడ పేరు వినిపిస్తుంది. ఎంత ఎక్సైటింగ్ ఉన్నారంటే ఫిలిం క్రిటిక్స్ మొత్తం అందరూ రాజమౌళి గారి సినిమా కోసం, మహేష్ బాబు గారి కోసం. ఎప్పుడైతే కనీసం పోస్టర్ కానీ స్టార్ట్ చేస్తారో అప్పటి నుంచి కూడా నాకు తెలిసి మొత్తం ఈ న్యూస్ ఛానల్ అంతా సినిమా రిలీజ్ అయినంత వరకు కూడా ఈ టాపిక్ ఉంటుంది. ఎందుకంటే పార్ట్ 1 అయితే కాదు, పార్ట్ 2 అయితే కాదు, పార్ట్ 3 కింద తీస్తున్నారు, 3 పార్ట్లు తీస్తున్నారు. పార్ట్ 1 2000 కోట్లు దాటిన, పార్ట్ 2 పార్ట్ 3 మన ఊహ అందదో ఇంచుమించు 5000 కోట్లు లాస్ట్. పార్ట్ 2 పార్ట్ 3 5000 కోట్లు మినిమం. మహేష్ బాబు గారి కెరీర్లో ది బిగ్గెస్ట్ హిట్ అని ఉందంటే రాజమౌళి గారి, మహేష్ బాబు గారిది. అసలు ఫారిన్ నిజంగా మొత్తం ఫారిన్స్ కానీ మొత్తం A to Z అసలు భయంకరంగా తీస్తారు. కానీ నాకు తెలిసి 3 పార్ట్కి తీస్తారంట. 3 పార్ట్లు అయితే ఫస్ట్ పార్ట్ 2000 కోట్లు ఈజీగా వచ్చి, ఇంకో సెకండ్ పార్ట్ థర్డ్ పార్ట్ అయితే 5000 కోట్లు కళ్ళు మూసుకుని వచ్చేది కలెక్షన్. దానికి డోకేం లేదు. మనం ఇంకా ఏం చెప్పుకోవాలనుకుంటే సినిమా కోసం ఈ 5 సినిమాలు నాకు తెలిసి మన తెలుగు ఇండస్ట్రీని ఎక్కడికో తీసుకెళ్తుంది. ఇంకా అసలు మన బాలీవుడ్, కోలీవుడ్, ఇంకా మల్లీవుడ్, శాండల్వుడ్ ఇవన్నీ మన టాలీవుడ్కి దరిదాపులో కూడా ఉండవు ఈ సినిమా రిలీజ్ అయినప్పటికీ. ఇంకా ఈ వుడ్లో ఉన్న మిగతా వుడ్ ఏది కూడా మన టాలీవుడ్కి నాకు నిజంగా దరిదాపులో కూడా రాదు. ఎందుకంటే ఇప్పుడు కర్ణాటక ఉన్నది కదా, కర్ణాటకలో ప్రశాంత్ నీల్ ఉన్నారు. ఆయన మన తెలుగు ఆయన అనుకో, కర్ణాటకని చూసుకున్నా ఆయన ఏదన్నా ది బిగ్గెస్ట్ సినిమా తీయాలంటే మళ్ళీ మన తెలుగు హీరోల దగ్గరికి రావాలి. నాకు తెలిసి తమిళనాడులో అంత పెద్ద హీరో ఉన్న విజయ్, సూర్య, ఒకవేళ అక్కడ పెద్ద బిగ్గెస్ట్ హీరో సినిమా తీయాలన్నా మళ్ళీ మన తెలుగు హీరోలు పెట్టుకోవాల్సిందే. బాలీవుడ్లో కూడా
ఒక 2000 కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీయాలనుకుంటే మన టాలీవుడ్ హీరోని కలుపుకో